అందరికీ నమస్కారం. మనకి యాక్సిడెంట్స్ అనేది ప్రతి చోట్లో ఒక మామూలు విషయంలాగా అయిపోయింది. ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోవడం కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా సపోర్ట్ అనేది కోల్పోతున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం దీంట్లో మగవాడు మ్యాక్సిమం చనిపోతున్నారు కాబట్టి ఆ కుటుంబం కూడా సపోర్ట్ లేకుండా పోతుంది. దానిట్లో మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు వచ్చినప్పుడు దాదాపు 1000 యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్ వరకు డిసెంబర్ 15 వరకు చూసామంటే కరెక్ట్గా 1000 యాక్సిడెంట్స్ రికార్డ్ అయింది గుంటూరు డిస్ట్రిక్ట్లో. ఈ 1000 యాక్సిడెంట్స్లో కూడా 392 యాక్సిడెంట్స్ డెత్ కేసెస్ అనమాట. అంటే 392 కేసెస్లో 411 మెంబర్స్ చనిపోయారు. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్లో. అదేవిధంగా ఇంజూర్డ్ పర్సన్స్ చూసామంటే 608 కేసెస్ రికార్డ్ అయింది ఇంజూర్డ్ పర్సన్స్. దాంట్లో ఇంజూర్డ్ కేసెస్ అంటే 337, 338 ఎంత డెత్ ఉండదు, బట్ వాళ్ళకి ఇంజురీ జరుగుతాయి. దాంట్లో 608లో ఆల్మోస్ట్ 17 ఇంజూర్డ్ పర్సన్స్ అయ్యారంటే దాదాపు 1000 కేసెస్లో 1300 మెంబర్స్ డెత్ కమ్ ఇంజురీ అయ్యారు. అంటే ఇదిని అరికట్టాలంటే ఖచ్చితంగా పోలీస్ ఒక్కరు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ కంట్రోల్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి. బిహేవియరల్ చేంజ్ వాళ్ళు దానిట్లో ప్రతి రోజులో రోడ్లో వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న ఒక అవేర్నెస్ ఉండాలి. ఎస్పెషల్లీ చూసామంటే ఫస్ట్ ఒక హెల్మెట్, బికాస్ మ్యాక్సిమం ఇంజురీస్ 2 వీలర్తో పాటు అవుతుంది. దాని కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్ ఇంజరీస్ వల్ల అవుతుంది.